హాయ్ హలో అందరికీ నమస్తే. రెస్పెక్టెడ్ ఉడ్వి టీచర్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా కీలకమైంది. అయితే వొకాబులరీ పార్ట్ నుంచి ఎలా చదవాలి, గ్రామర్ నుంచి ఎలా చదవాలని చెప్పడం జరిగింది. ఎలా ప్రిపేర్ అయితే మనం హైయెస్ట్ మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు, ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసి మనం ఉత్తీర్ణత అవ్వచ్చు. అదేవిధంగా గ్రామర్లో మనం చెప్పినటువంటి ప్రీవియస్ సెషన్లో ఏ టాపిక్ అయితే ఇంపార్టెంట్ ఉందో ఆ టాపిక్స్ను ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మనకు అవగాహన కల్పించిన తర్వాత వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరుగుతుంది. పీవైక్యూ చేసిన తర్వాత మరి కొన్ని టాప్ క్వశ్చన్స్ అన్ని కూడా రికార్డ్ చేసి వీలైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ ఛానల్, డూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ రీచింగ్ మెనీ పీపుల్ టు గెట్ ఏ ఫ్రీ క్లాసెస్. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఫ్రీ క్లాసెస్ అందించడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. రైట్, ఈ సెషన్లో మనం చాలా విలువైనటువంటి పార్ట్ వొకాబులరీకి అయితే 8 టాపిక్ నుంచి ఎంత ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ పీజీడీ టీజీడీ అని చెప్పడం జరిగింది. ఈ క్లాస్ ఆల్రెడీ ఉంది మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో, ఒకసారి చూడండి. అలాగే ప్రిన్సిపల్ పీజీడీ టీజీడీకి కంటెంట్ గ్రామర్, బేసిక్ గ్రామర్, అలాగే అప్లికేషన్ ఓరియంటబిలిటీ ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది. సో దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మనం చెప్పడం జరిగింది. వీలైతే ఈ క్లాస్ కూడా మనం చేసి పొందుపరచడం జరిగింది మన యాప్లో, ఒకసారి చూడండి. ఓకే, అయితే ఈ సెషన్లో మనం గమనించాలి, ఎక్కడ మనం చూస్తున్న అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే బేసిక్ గ్రామర్ 10 మార్క్స్, మరి కంటెంట్ గ్రామర్ నుంచి 40 మార్క్స్, టోటల్గా 70 మార్క్స్. ఈ 70 మార్క్స్లో విచ్ ఇస్ ద మేజర్ పార్ట్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మేజర్ పార్ట్. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలి అంటే వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఎగ్జామినేషన్లో. ఎందుకంటే ప్రిన్సిపల్కి 15 మార్క్స్ ఇవ్వడం జరిగింది, పీజీటీకి 15 మార్క్స్ ఇవ్వడం జరిగింది, టీజీటీకి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ పీవైక్యూ గత సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి. కాబట్టి మరి అటువంటి క్వశ్చన్స్ వచ్చినటువంటి చాప్టర్ని మనం క్లియర్గా ఎలా చదవాలి, అయితే ఒకే సెషన్లో మొత్తం నేను చెప్పలేను, కాకపోతే ఎలా చదివితే మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అది మాత్రం మీకు అవగాహన ఇక్కడ కల్పిస్తాను. ఓకే, అవగాహన కల్పించిన తర్వాత అది నిజమో కాదో మనం ఎగ్జామినేషన్లో గతంలో జరిగిన ఎగ్జామినేషన్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం కదా, అది కూడా ప్రూఫ్ రూపంలో చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పర్సన్. సో ఐ లాంచ్ దిస్ కోర్స్ ఏపీడిఎస్సి. సో ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన కోర్స్ అయితే నేను లాంచ్ చేయడం జరిగింది. దీనికి 30,000 బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్ డిజిటల్ క్లాస్ మెటీరియల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ లో అమౌంట్ 299 రూపీస్కే నేను ఇది అందించడం జరుగుతుంది. కాబట్టి వీలైన వెంటనే కోర్స్ తీసుకోండి. సో రైట్, మరి పార్ట్ ఆఫ్ స్పీచ్కి మనకి టోటల్గా ఎన్ని రకాలు ఉంటాయేమో, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. వాట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్? We express our thoughts in different kinds. They are called part of speech. So they are the noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. Okay. So what is the noun? A noun is a word which says the name of a person, a place, or a thing is called a noun. Pronoun is a word which is used instead of noun is called pronoun. Verb is a word which is expresses the action of the statement. The action of the statement is sentence of the called verb. Adverb is a word which is modified to the verb or adverb or adjective or other adverb. An adjective is a word which is expression quality, quantity and number of a noun or pronoun is called adjective. A preposition is a word which is used before the name of a noun or pronoun is called preposition. A conjunction is a word which is used to join, to statement, to clause, to noun, to phrase, to words is called conjunction. An interjection is a word which is used to express a sudden feeling or emotion or such type of statement is called interjection. So these are the ఇంటర్జెక్షన్. అయితే ఈ డెఫినేషన్ నుంచి అడగట్లేదు, బట్ దీంట్లో ఉన్నటువంటి కైండ్స్, నౌన్లో ఉన్నటువంటి టోటల్ 10 కౌంట్స్,
నౌన్లో ఉన్నటువంటి టోటల్ 10 కైండ్స్, ప్రొనౌన్లో ఉన్నటువంటి 15 కైండ్స్, వర్బ్లో ఉన్న టోటల్ 20 కైండ్స్, యాడ్వర్బ్లో ఉన్న టోటల్ 55, యాడ్జెక్టివ్లో ఉన్న టోటల్ 24 కైండ్స్, అలాగే ప్రపోజన్లో ఉన్న 6 కైండ్స్, కంజంక్షన్లో ఉన్న 3 కైండ్స్. వీటి నుంచి కైండ్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది గతంలో. సో ఏ తరహాల క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎలా నేర్చుకోవాలనేది పరిపూర్ణమైన అవగాహన మీకు కల్పిస్తున్నాం. ఇదే తరహాలో మీరు నేర్చుకుంటే కొంత సమయం అనేది ఖచ్చితంగా మీరు పార్ట్ ఆఫ్ స్పీచ్కి కేటాయించాలి. అందుకోసమే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ ప్లే చేసినటువంటి టాపిక్ కాబట్టి ఈ టాపిక్ నుంచి పరిపూర్ణమైన అవగాహన తెలుస్తుంది. రైట్, మరి నౌన్లో టోటల్ ఎన్ని కైండ్స్ అన్నాం? టోటల్ 10 కైండ్స్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కౌంటబుల్ నౌన్, నాన్ కౌంటబుల్ నౌన్, అండ్ కాంక్రీట్ నౌన్, నాన్ కాంక్రీట్ అండ్ కాంపౌండ్ రిలేటివ్ కాంపౌండ్ నౌన్. సో దీస్ ఆర్ ది 10 కౌంట్. అయితే మనకి మ్యాక్సిమం ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేది ఏంటంటే కామన్ నౌన్ నుంచి, కలెక్టివ్ నౌన్ నుంచి, అబ్స్ట్రాక్ట్ నౌన్ నుంచి, మెటీరియల్ నౌన్స్, దీటిపైన మనకి పరిపూర్ణమైన అవగాహన ఉంటే ఏమేమి చదవాలని చెప్తున్నా. సో దీనిపైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ కాంపౌండ్ నౌన్ పైన కూడా పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సో మెటీరియల్ నౌన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వీటి గురించి అవగాహన మీకు ఉంది. మళ్ళీ కొంచెం నేను ఇప్పుడు క్లాస్ చెప్పట్లేదు, ఏమి చదివితే మనకి మార్క్స్ వస్తుంది అది చెప్తున్నాను నేను. రైట్, ఇప్పుడు నేను క్లాస్ చెప్పడానికి రాలేదు, క్లాస్ అంటే మొత్తం కంప్లీట్ క్లాస్ అంతా ఏప్లో ఉంది. రైట్, నెక్స్ట్ వీ హ్యావ్ టు నో, ఇది నౌన్కి సంబంధించింది, ఇది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రొనౌన్ గురించి టోటల్గా ఇక్కడ 15 కైండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్, నెక్స్ట్ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, అలాగే ఇంపర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, ఎంపటిక్ ప్రొనౌన్ అండ్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, అలాగే ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిటివ్ ప్రొనౌన్, కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్. టోటల్ దీస్ ఆర్ ది 15. వెరీ 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 క్రూషియల్ రోల్ ప్లే చేసేది ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. అలాగే రెసిప్రోకల్ ప్రొనౌన్ వెరీ 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 ఇంపార్టెంట్, రిలేటివ్ ప్రొనౌన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రెసిప్రోకల్ ప్రొనౌన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ డెమోన్స్ట్రేటివ్ డిస్ట్రిబ్యూటివ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, అండ్ ఇంట్రోగేటివ్ అండ్ ఇండెఫినిటివ్. ఇవి చాలా 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 అంటే ఇంపార్టెంట్. అంటే ప్రొనౌన్ పార్ట్లో మ్యాక్సిమం మనకి ప్రొనౌన్ పార్ట్ ఆఫ్ స్పీచ్లో మీరు ఏ పార్ట్ నేర్చుకోకపోయినా ఖచ్చితంగా ప్రొనౌన్ అనే పార్ట్ మాత్రం క్లియర్గా దాని యొక్క కాయిన్స్ గురించి నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, లేదా డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్. ఏ థింగ్ విచ్ ఇస్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్ టు పాయింట్ అవుట్ ఎ పర్టికులర్ థింగ్ ఆర్ ఏ పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ అని అంటారు కదా. సో ఈ డెమోన్స్ట్రేటివ్ ఇలా డెఫినేషన్స్ మనం ఖచ్చితంగా నేర్చుకుని, ఈ డెఫినేటివ్ స్టేట్మెంట్ అంతా ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలి. డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత ప్రొనౌన్కి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్కి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్కి, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్కి, ఇండెఫినిటివ్ ప్రొనౌన్కి ఉన్న డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండెఫినిటివ్ ప్రొనౌన్లో వచ్చినప్పుడు వర్బ్లో వస్తుంది, అదే వర్డ్ అడ్జెక్టివ్లో వస్తుంది, అదే వర్డ్ యాడ్వర్బ్లో వస్తుంది. కాబట్టి ఈ ప్రొనౌన్ దగ్గర వచ్చినటువంటి పదాలు యాడ్వర్బ్ దగ్గర వచ్చినా, అలాగే అడ్జెక్టివ్ దగ్గర వచ్చినా, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలంటే వీ షుడ్ లెర్న్ ది డిఫరెన్స్. సో ఫస్ట్ పాయింట్ దీన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్, తర్వాత డిఫరెన్స్ తెలుసుకోవాలి, తర్వాత డెఫినేషన్ తెలుసుకోవాలి. డిఫరెన్స్ తెలుసుకోవాలి, డెఫినేషన్ తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకున్న తర్వాత మీకు పరిపూర్ణమైన దీనిపైన కమాండింగ్ వచ్చినట్టే. ఒక వర్డ్ని చూసినప్పుడు పర్టికులర్గా మనం పాయింట్అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెర్ర అనేసి వర్డ్ ఉంది. సో ఈ హెర్ర అనేది ప్రొనౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది కదా. మై అనే వర్డ్ ఉంది, డైరెక్ట్ చెప్పొచ్చు ఇట్ ఈజ్ యాడ్జెక్టివ్ అని. ఇలా మనం గమనించాలి. సమ్టైమ్స్ వర్డ్స్ యాక్ట్ యాజ్ ఏ ప్రొనౌన్, సమ్టైమ్స్ వర్డ్స్ దట్ సేమ్ వర్డ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ యాడ్జెక్టివ్ కదా. ఏదైనా ఒక వర్డ్, నేను ఆఫ్టర్ అనే ఒక వర్డ్ తీసుకుంటాను. ఈ ఆఫ్టర్ అనే వర్డ్ని మనం తీసుకుని వర్బ్ చెప్పొచ్చు, యాడ్వర్బ్ చెప్పొచ్చు, యాడ్జెక్టివ్ చెప్పొచ్చు, ప్రొనౌన్గా చెప్పొచ్చు, కంజంక్షన్ కూడా చెప్పొచ్చు, ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. సో ఈ విధానాలు మనకి రావాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ ది డిఫరెన్స్. ఎప్పుడైతే డిఫరెన్స్ మనకు తెలుస్తుందో ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు. సో ప్రొనౌన్ ఇది. నెక్స్ట్ వర్బ్కి సంబంధించిన టోటల్గా 20 కైండ్స్ ఉంటాయి. ఈ 20 కైండ్స్ మనం గుర్తుంచుకోవాలంటే ఒకే ఒక సెంటెన్స్లో మనం గుర్తుంచుకోవచ్చు. అంత బెస్ట్ ట్రిక్తో పాటు నేను చెప్పడం జరిగింది. సో ఈ 20 కైండ్స్ ఏంటమ్మా, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్,
ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, మోనోట్రాన్సిటివ్ వర్బ్, డైట్రాన్సిటివ్ వర్బ్, అలాగే ఫైనిటివ్ వర్బ్, నాన్ ఫైనిటివ్ వర్బ్, లింకింగ్ వర్బ్, డైనమిక్ వర్బ్, స్టాటివ్ వర్బ్, బీయింగ్ వర్బ్, డూయింగ్ వర్బ్, హ్యావింగ్ వర్బ్, మోడల్ వర్బ్, మోడెస్ట్ వర్బ్. సో ఇలా ఈ టోటల్ తర్వాత మోనోట్రాన్సిటివ్, డైట్రాన్సిటివ్ ఇలా కలిపి మొత్తం పైన టోటల్గా 20 కైండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలుసు ఇక్కడ ఈ ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్, తర్వాత రెగ్యులర్ వర్బ్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, ఫైనిటివ్ వర్బ్, నో ఫైనిటివ్ వర్బ్, ఇవి తెలుసుకుంటే చాలు. వర్బ్లో వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? సో రైట్, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ వేరే బేసిక్ లెవెల్లో నేర్చుకుంటారు కాబట్టి ఎక్కడ ఈజీ అవుతుంది. దీంట్లో అన్నిటికంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే స్టాటివ్. ఇది ఎంత పెద్ద ఇంపార్టెంట్ అంటే ఈ టాపిక్ తెలుసుకోకుండా వేరే టాపిక్ వెళ్తే మనం నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం వృధా అయిపోతుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ స్టాటివ్ క్లియర్లీ. నెక్స్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్కి సంబంధించిన టోటల్గా 15 కైండ్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దిస్? యాడ్వర్బ్ టైమ్, యాడ్వర్బ్ ప్లేస్, యాడ్వర్బ్ మేనర్, యాడ్వర్బ్ నంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ డిగ్రీ అండ్ క్వాంటిటీ, యాడ్వర్బ్ ఎఫర్మేషన్, యాడ్వర్బ్ నెగేషన్, యాడ్వర్బ్ రీజన్, యాడ్వర్బ్ కండిషన్, యాడ్వర్బ్ కాంటెక్స్ట్, యాడ్వర్బ్ ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్, రిలేటివ్ యాడ్వర్బ్, టూ ఫార్మ్స్ యాడ్వర్బ్, కాంపౌండ్ రిలేటివ్, కాంపౌండ్ యాడ్వర్బ్, ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్. సో టోటల్గా ఈ యాడ్వర్బ్స్. సో దీంట్లో ప్రతి ఒక్క పార్ట్లో చాలా 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 ఇంపార్టెంట్ అంటే యాడ్వర్బ్ ఆఫ్ ఇంట్రోగేటివ్ యాడ్వర్బ్, రిలేటివ్ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, నెక్స్ట్ యాడ్వర్బ్ ఫర్ నంబర్, ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఫర్ మేనర్, ప్లేస్, టైమ్. ఇవి కాస్త ఇంపార్టెంట్, వీటిపైన ఎక్కువ దృష్టి పెడతారు. ఓకేనా? సో వీటి నుంచి రిపీటెడ్గా, ఎందుకు వీటి నుంచి అంటే రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ అడ్జెక్టివ్, వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇన్ గ్రామర్. సో అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయి ముఖ్యంగా: డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్ అండ్ ప్రొనమినల్. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ మళ్ళీ 4 రకాలు ఉంటాయి. సో ఏంటి సార్ అంటే ఏపీ, ఈపీ అనిగా ఇక్కడ షార్ట్ కట్గా గుర్తుంచుకోండి, ఏపీ, ఈపీ. సో ఏపీ అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రాపర్ అడ్జెక్టివ్, ఎఫిటెడ్ అడ్జెక్టివ్ అండ్ పార్టిసిపల్ అడ్జెక్టివ్. సో దీస్ 4. నెక్స్ట్ మెయిన్ పార్ట్లో లిమిటింగ్ అడ్జెక్టివ్. లిమిటింగ్లో 4 రకాలు: ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అండ్ డెఫినైటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్, ఇండెఫినైటివ్ న్యూమరికల్ అడ్జెక్టివ్. టోటల్గా 4. అది 4 for 8. తర్వాత ప్రొనమినల్ అడ్జెక్టివ్. ప్రొనమినల్ అడ్జెక్టివ్లో టోటల్గా 9 కైండ్స్ ఉన్నాయి. సో ఏంటి సార్ ఆ 9 కైండ్స్ అంటే డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్, ఇండెఫినిటివ్ అడ్జెక్టివ్, రిలేటివ్ అడ్జెక్టివ్, ప్రిడికేటివ్ అడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్, కంపారిజన్ అడ్జెక్టివ్ అండ్ ఆర్టికలైజ్ అడ్జెక్టివ్. సో ఇవన్నీ కూడా చూసారా, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ నేర్చుకున్నాం, మళ్ళీ అడ్జెక్టివ్ నేర్చుకున్నాం, రిలేటివ్లో ప్రొనౌన్ నేర్చుకున్నాం, అడ్జెక్టివ్లో నేర్చుకున్నాం, అలాగే యాడ్వర్బ్లు కూడా నేర్చుకున్నాం. ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ నేర్చుకున్నాం, యాడ్వర్బ్ నేర్చుకున్నాం, అడ్జెక్టివ్లో నేర్చుకున్నాం. సో ఈ మూడింటికి ఎక్కడ యాడ్వర్బ్ అవుతుంది, ఎక్కడ అడ్జెక్టివ్ అవుతుంది, ఎక్కడ ప్రొనౌన్ అవుతుందని మనకు క్లియర్గా అవగాహన రావాలి. నెక్స్ట్ ప్రపోజిషన్. ప్రపోజిషన్లో ముఖ్యంగా 6 కైండ్స్ ఉన్నాయి. ఆ 6 కైండ్స్ ఏంటి? సింపుల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, పార్టిసిపల్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్, డిస్గస్టెడ్ ప్రిపోజిషన్. సో 6th వన్ అంటే డిస్గస్టెడ్ ప్రిపోజిషన్. సో వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్, ఈ 3 నుంచే మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ 3 నేర్చుకుంటే చాలు. నెక్స్ట్ కంజక్షన్. కంజక్షన్ అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయి: కోఆర్డినేట్ కంజక్షన్, కోరిలేటివ్ కంజక్షన్, సబార్డినేట్ కంజక్షన్. సో వెరీ 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 ఇంపార్టెంట్. 3 కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ చేయడానికి ఏం లేదు. ఈ 3 కూడా కాస్త ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అండ్ దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇలా ప్రతి ఒక్క దాని గురించి అతి తక్కువ సమయంలో ఏది చదివితే రానున్న ఎగ్జామినేషన్లో మార్క్స్ మనం ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతాం అనేది అవగాహన కల్పించడానికి నేను చేస్తున్న ప్రయత్నం. సో ఇలా మనం నేర్చుకోగలిగితే మనం ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతాము. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు చూద్దాం, నేను చెప్పిన ప్రకారంగా నేర్చుకుంటే మనం ఇక్కడ వచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతామా లేదా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇట్ ఈస్ యువర్ టర్న్ టు స్పీక్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఇన్ దిస్. అంటే అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏమని అడిగాడు? వర్బా, అడ్జెక్టివా, నౌనా, యాడ్వర్బ్. సో దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ నాలెడ్జ్, కొంత అవగాహన. ఎక్కడ ఎలాంటి క్వశ్చన్ చేయడానికి మనం డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు. సో ఇక్కడ టర్న్ అనేది దేన్ని సూచిస్తుంది అని చూడాలి. వర్బ్ అంటే యాక్షన్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి కదా, ఉంది యాక్షన్ ఆఫ్ వర్డ్ అంటే దాని వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ పక్కన ఉండాలి కదా, సబ్జెక్ట్ పక్కన లేదు కదా, కాబట్టి ఇది వర్బ్ కాదు. అడ్జెక్టివా,
అడ్జెక్టివ్ అంటే ఇది క్వాలిటీ కదా, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ నంబర్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. నౌన్ లేదా ప్రొనౌన్ గురించి తెలియపరుస్తుండాలి. ఎక్కడ లేదు అలా, ఇది నౌన్ అయింది అనేసి ఇక్కడ ఆన్సర్లోనే ఉంది. అందుకోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నాను. మరి ఎడ్ వర్బ్ ఎందుకు కాలేదు అంటే అది వర్బ్ని కానీ లేదా అడ్జెక్టివ్ని కానీ మోడిఫై చేయాలి. అక్కడ వర్బ్ ఏమైనా ఉందా, అడ్జెక్టివ్ ఏమైనా ఉందా, దేనికైనా మోడిఫై చేసిందా, లేదు. కాబట్టి 3 లేదు. సో రైట్ ఆన్సర్ అనేది నౌన్. సో ఇది అన్నీ కూడా బేసిక్, అంటే బేసిక్ అవగాహన, డెఫినేషన్ గురించి మనకి అవగాహన ఉంటే ఆన్సర్ ఎక్కడ ఈజీగా మనం చేయవచ్చు. రైట్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం. డూ యూ ఈట్ మచ్ ఫ్రూట్? ద అండర్లైన్ వర్డ్ ఇస్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో అండర్లైన్ వర్డ్ చేసింది ఏంటి అని అడిగారు. సో చూడండి, ఏ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్, కలెక్టివ్ నౌన్, ప్రాపర్ నౌన్. మనం ఏదైతే కైండ్స్ గురించి మాట్లాడామో, సో కైండ్స్ గురించి క్లియర్గా నేర్చుకోండి అని చెప్పానో ఆ కైండ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. సో క్వశ్చన్ పేపర్ని ప్రిన్సిపల్, అలాగే పీజీటీ, అలాగే టీజీటీ ఈ జరిగినటువంటి గతంలో ప్రొఫిషియన్సీ టెస్ట్ని నేను గమనించే నేను చెప్పాను, అవగాహనిస్తున్నాను. మీకు అవేర్నెస్ తెస్తున్నానంటే నాకు నచ్చినట్టు చెప్పడం కాదు, లేదా నా ఎక్స్పీరియన్స్ చెప్పడం కాదు. గతంలో జరిగిన ఎగ్జామినేషన్ తీసుకుని కులంకుశ 1కి 10 సార్లు 20 సార్లు రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చాను నేను గైడ్లైన్. ఎందుకంటే నా గైడ్లైన్స్ వల్ల 100 మందికి 99 మీద నా మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నవారు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి, ఒక పర్సన్ సార్ మీ వల్ల నేను ఇలా మిస్గైడ్ అయ్యాను అనేసి ఏ ఒక్క పర్సన్ నన్ను బ్లేమ్ చేయకూడదు. సో అటెంప్ట్ చేసిన మన క్లాస్ని ఫాలో అయ్యి అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రశంస క్లాస్ కంటే, బికాజ్ ఆఫ్ దీస్ డెడికేషన్. దాని ముందు ఉన్నటువంటి ప్రణాళిక, హార్డ్ వర్క్ చేయడం వల్లే ఈరోజు అందరూ ఆస్పిరెంట్ ఇదే ఫాలో అవుతున్నారు. అందుకోసం మరికొంచెం గట్టిగా ప్రణాళిక, మంచి ప్లానింగ్ చేసుకుని మరికొంచెం బెస్ట్ అందిస్తే ఇంకా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు కదా. ఉన్నటువంటి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది కదా అని ఒక రూపంలో ఒక అద్భుతమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నాను. సో ఈ ప్రణాళిక అనేది నా మనసులో ఉంచుకొని మీ ముందుకు ఈ వీడియో రూపంలో కనిపిస్తున్నాను. కాబట్టి నేను మీ నుండి ఏం కోరట్లేదు మై డియర్ ఆస్పిరెంట్. నేను పెట్టినప్పుడు కొత్త ఛానల్, ఎందుకంటే పాత మన పిఆర్ అకాడమీ నుంచి కొన్ని రకాల చిన్న ప్రాబ్లమ్స్ కనిపించాయి. ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అని నేను పెట్టడం జరిగింది. దానికి మీ యొక్క అందరి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ దొరికితే చాలు, నేను మరి కొంచెం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. మరి ఇది కౌంటబుల్ నౌన్ అంటే ఫ్రూట్ అనేది కౌంటబుల్ నౌనా, అన్కౌంటబుల్ నౌన్? ఆన్సర్ అయితే అన్కౌంటబుల్ నౌన్ తెలిసింది. కలెక్టివ్ నౌనా, ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? సో పర్టికులర్గా పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ తెలియజేస్తే ప్రాపర్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ తెలియజేయాలి. మరి కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలుగుతాం. సో ఫ్రూట్ అనే పదం ఎప్పుడు కూడా అన్కౌంటబుల్. సో వీ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈజీ. ఇది బేసిక్ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్ట్రీట్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ నోటెడ్ ఫర్ ద కుక్డ్నెస్. చూసండి, కుక్డ్నెస్ వచ్చింది. సో నెస్ ఎప్పుడైతే వచ్చిందో అది నౌనే. కానీ ఇక్కడ నౌన్ అనేది ఎప్పుడైనా నెస్ వచ్చింది ఒక వర్డ్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ నెస్ వచ్చింది అనుకోండి, బ్లాక్ నెస్, వైట్ నెస్. బ్లాక్ అనేది అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్కి ఎన్ఈఎస్ఎస్ కలిపితే ఏమైందంటే అప్పుడు ఎన్ఈఎస్ఎస్ ఏడ్ ఎప్పుడైతే చేస్తామో ఇట్ బికమ్స్ ఎ నౌన్. కానీ అది ఏ నౌన్ అవుతుంది అది గమనించండి. కామన్ నౌనా, కలెక్టివ్ నౌనా, అబ్స్ట్రాక్టివ్ నౌన్, మెటీరియల్. కామన్ నౌన్ అంటే సాధారణమైన పదాలు తెలియజేయాలి. ఓకే, సేమ్, ఇట్ షుడ్ బి డినోటెడ్ ఏ సేమ్ క్లాస్, కాబట్టి కాదు. కలెక్టివ్ నౌన్ అంటే ఇప్పుడే మనం మాట్లాడు గ్రూప్ ఆఫ్ థింగ్స్ అని చెప్పాం. మెటీరియల్ నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎ మెటీరియల్. కాబట్టి దేన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ కుక్కెడ్నెస్ అని చెప్పడం కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అడ్జెక్టివ్. సో కాబట్టి దీనికి ఏంటంటే క్వాలిటీ గురించి తెలియజేస్తుంది. కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పొచ్చు అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేసి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు చూడండి, మనం క్లియర్గా ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ వన్, దే గేవ్ ఈచ్ ఆఫ్ అస్. ఈచ్ అనే పదము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఏటమ్మా? సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని చెప్పాం. సో పదాన్ని చూసిన ఈచ్ కానీ, ఈచ్ అదర్ కానీ, ఓకే, ఇటువంటి పదాన్ని చూసేటప్పుడు డైరెక్ట్ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అన్నాం. రెసిప్రోకల్ ప్రొనౌన్ కాదు, రిలేటివ్ ప్రొనౌన్ కాదు. రిలేటివ్ అంటే రెండు వర్డ్ని యాడ్ చేస్తుండాలి, అంటే హూ కానీ, విచ్ కానీ, ఇటువంటి పదాలు. ఇండెఫినిట్ ప్రొనౌన్ అంటే మనం సేన అని ఒక అద్భుతమైన పదంతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కాదు. అంటే ఎనీబడి, సంబడి, నో బడి, నో వేర్, నథింగ్, ఇటువంటి పదాలు ఇండెఫినిట్ ప్రొనౌన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అని మనం చెప్పవచ్చు అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. వెన్ ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ టాస్క్ ఐ got a lost of
అప్రిషియేషన్స్. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ డేస్ అన్న ట్రాన్సిటివ్ వర్బ్ అని డైరెక్ట్ ఇచ్చాడు. సో యాక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ కదా. హెల్పింగ్ వర్బ్లో 24 ఉన్నాయి కదా. బీ ఫామ్, డూ ఫామ్, హే ఫామ్స్, మోడల్స్. సో బీ ఫామ్లో ఏంటి వస్తుంది? ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీన్. మరి డూ ఫామ్లో డూ, డిడ్, డస్. హే ఫామ్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్. మరి మోడల్స్లో ఏమొస్తుంది? విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో వాటి నుంచి పదాలు అయితే కాదు కాబట్టి లేదు. తన లింకింగ్ వర్బ్ అయితే కాదు. బికమ్ కానీ ఇటువంటి పదాలు మనం ఉపయోగిస్తే దాన్ని లింకింగ్ వర్బ్ అంటాం. అంటే హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ లేకుండా మనం ఉపయోగిస్తే లింకింగ్ వర్బ్. మరి ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని చెప్పడం జరిగింది. ట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే వర్బ్కి 2 వస్తే ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ సో ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఓకేనా? సో ట్రాన్సిటివ్. మరి రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే మీకు తెలుసు దాని గురించి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ దిస్ సెంటెన్స్. ఏదైనా ఒక చూడండి, క్వశ్చన్కి ఇంతవరకు అండర్లైన్ చేసి ఈ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమని ఇక్కడ అప్లికేషన్. ఇంతవరకు మనం నేర్చుకుంది డైరెక్ట్ బిట్. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్. ఎలా అడిగారు క్వశ్చన్ చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్లో విలువైనటువంటి సెంటెన్స్ పార్ట్ ఏంటంట? నౌనా, అడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్. అంటే ఎ సెంటెన్స్ ఈజ్ ఎ వర్డ్. ఎ వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఇస్ ది యాక్షన్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఇట్ ఈస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్. A sentence. Without verb we cannot construct a sentence. Without verb we cannot gives a complete meaning sense. ఏమరైట్ అన్నాడు. కాబట్టి సెంటెన్స్లో చాలా విలువైంది ఏంటంటే వర్బ్. వర్బ్ అంటే సెంటెన్స్లో గుండెకాయలాంటి, మనిషికి గుండెకాయలాగో వర్బ్ కూడా అలా. కాబట్టి చాలా విలువైన ప్రాధాన్యత కలిగినటువంటి వర్బ్. నౌన్ అంటే నౌన్ ప్లేస్లో ప్రొనౌన్ పెట్టవచ్చు, ప్రొనౌన్ ప్లేస్లో నౌన్ అయినా పెట్టవచ్చు. అడ్జెక్టివ్ లేకపోతే యాడ్ వర్బ్తోనైనా మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. రైట్. సో కాబట్టి ఒకటి లేకపోతే ఇంకోటి ఆల్టర్నేట్. కానీ వర్బ్ లేకపోతే స్టేట్మెంటే లేదు కదా. మనిషి గుండి, చెయ్యి లేకపోతే కాలుతో నడుస్తాడు. ఓకే, ఒక చెయ్యి లేకపోతే ఇంకో చెయ్యితో ఇంకో పని చేస్తాడు. ఒక కాలు లేకపోతే ఇంకో కాలుతో పాటు వాళ్ళు 2 కాళ్ళు పోతే ప్లాస్టిక్ కాళ్ళు పెట్టి బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. కానీ గుండె లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. సో అందుకోసం వర్బ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటారు. అప్లికేషన్ రూపంలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఐ వాజ్ వాషింగ్ మై క్లాత్స్ ఇన్ ది మార్నింగ్. ద అండర్లైన్ వర్డ్. ఎక్కడ అండర్లైన్ వర్డ్ చేశారు. ఈ వర్డ్కి ఏంటి ఇచ్చాడు? ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్, హెల్పింగ్. మెయిన్ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3 ఏదైతే వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్ ఇటువంటి పదాలను మెయిన్ వర్బ్స్ అంటాం. సో కాదు, హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. సో కదా. సో ఇది రైట్ ఆర్ రాంగా? మనం రైట్ ఆర్ రాంగ్? నేనైతే రాంగ్ కొడుతున్నాను. రైట్ ఆన్సర్గా రాంగ్ కొడుతున్నాను. చూద్దాం. ఎందుకంటే మిగతా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇప్పుడే మనం మాట్లాడాం. ఏదైనా కంప్లీట్ మీనింగ్ సెన్స్ తెలియజేస్తుందో అది ట్రాన్సిటివ్ వర్బ్. సో కంప్లీట్ మీనింగ్. ఇంట్రాన్సిటివ్ అంటే సో కంప్లీట్ మీనింగ్ సెన్స్ తెలియకుండా దాన్ని 2తో ఫాలో అయిన పదాలు ఇంట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం. సో కాబట్టి 3 కాకపోయినప్పుడు ఏంటి అవుతుంది? ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేది ఏ ఫామ్ నుంచి వచ్చింది? బీ ఫామ్ నుంచి. ఇప్పుడే మనం మాట్లాడాం బీ ఫామ్ అంటే. సో ఆక్సిలరీ వర్బ్ మీన్స్ హెల్పింగ్ వర్బ్. సో సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఏంటి రావాలి? హెల్పింగ్ వర్బ్. తర్వాత వర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో వాజ్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్. సరే, ఇంత ఈజీగా క్వశ్చన్స్ వస్తున్నాయని నేను పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఈజీగా వస్తున్నాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నేను మాటల్లో చెప్తే సార్ ఏదో చెప్తున్నాను. అందుకోసం ప్రూఫ్. ప్రశాంత్ సార్ ఏది చేసినా జెన్యున్గా ప్రూఫ్తో పాటు చేయడానికి మేము ముందుకు వస్తాను. ఈ క్వశ్చన్స్ అంతే సెలెక్ట్ చేయడానికి, చూస్ చేయడానికి నాకెంత టైం పడుతుంది? లేదా బోర్డు దగ్గర వచ్చి ఏదో ఒకటి మాట్లాడిస్తే 10 నిమిషాలు వీడియో అయిపోతుంది. ఓకే, మీరు అలా ఫాలో అవుతారు. కొంతమంది నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు, నా చెప్పిన వాళ్ళు. కానీ ప్రూఫ్తో పాటు చూపిస్తే అందరూ ఫాలో అవుతారు. ఇది కదా మన టార్గెట్. ఎలా అయినా క్వాలిఫై అవ్వాలి. అది ఎలా అయినా అనకుండా నేను ఖచ్చితంగా క్వాలిఫై అవుతున్న ఈ దారిలో వెళ్తే, నేను ఏదో ఒకటి వచ్చి బ్లాక్ బోర్డు దగ్గర మాట్లాడితే ఎలా అయినా క్వాలిఫై అవ్వాలి. అలా కాదు, ఇదే రూపంలో నేను బోధిస్తే ఖచ్చితంగా ఈసారి క్వాలిఫై అవుతానని దృఢమైనటువంటి నమ్మకం మీలో వస్తుంది. ఏమో రైట్ ఆర్ నాట్? ఎస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ద విండోస్ ఆర్ నాట్ వెరీ క్లీన్ అని చెప్పారు. వెరీ క్లీన్ అని చెప్పారు. ఎక్కడ? నౌన్, వర్బ్, యాడ్ వర్బ్. నౌన్ అయితే ఏ ప్లేస్లో? సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది లేదా ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. వర్బ్ అంటే సబ్జెక్ట్ పక్కన వస్తుంది, ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్మెంట్. వర్బ్ కూడా కాదు. యాడ్ వర్బ్ అంటే వర్బ్ని మోడిఫై చేయాలి లేదా అడ్జెక్టివ్ని మోడిఫై చేయాలి. సో రైట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? క్వాలిటీ, క్వాంటిటీ అండ్ నంబర్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇక్కడ ఎవరి గురించి క్వాలిఫై చేసింది? విండోస్ గురించి క్వాలిఫై చేసింది. కాబట్టి సో రైట్ ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్. I finished my assignment, then I watched the television అని చెప్పారు. ద అండర్లైన్ వర్డ్ ఇస్ దెన్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయాలి. సో ఇటువంటి క్వశ్చన్ చూడండి. హియర్ ద స్టేట్మెంట్ ఇస్ ఒక సెంటెన్స్లో 2 స్టేట్మెంట్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేశారు. ప్రపోజిషనా, కంజంక్షనా, యాడ్ వర్బ్, నౌన్. నౌన్ అంటే ఏ ప్లేస్లో రావాలి? సబ్జెక్ట్ ప్లేస్లో రావాలి, ఆబ్జెక్ట్లో రావాలి. సో కాదు కదా. తర్వాత 2 స్టేట్మెంట్ కామ వచ్చింది, దాన్ని ఉపయోగించారు కాబట్టి యాడ్ వర్బ్ని కాదు. యాడ్ వర్బ్ ఎందుకు కాదు? వర్బ్ని మోడిఫై చేయాలి.
కదా, లేదా అడ్జెక్టివ్ని మోడిఫై చేయాలి. ఎక్కడ పక్కన సబ్జెక్ట్ ఉంది కాదు. సో ప్రిపోజిషన్ అంటే బిఫోర్ యూజువల్లీ నౌన్ అనే ప్రొనౌన్, ఎక్కడ నౌన్ లేదు కదా, ఓకే అది ప్రొనౌన్ ఉంది కదా, దాని ముందు దెన్ వచ్చింది కదా, ప్రిపోజిషన్ రాస్తామంటే అట్ అవ్వదు కదా. సో పొజిషన్ గురించి తెలియపరచాలి, సో ప్రిపోజిషన్ కాదు, కంజంక్షన్ అవుతుంది. రెండు స్టేట్మెంట్ దెన్ అనేది ఏంటవుతుంది, ఒకటి రిలేటివ్ ప్రొనౌన్ వరకు అయినా వెళ్ళాలి, లేదంటే కంజంక్షన్ అయినా రావాలి. సో హూ అని ఉపయోగిస్తే మనం ఏం చెప్పవచ్చు, అప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగిస్తాం. సో ఇలాంటి స్టేట్మెంట్లో ఒకటి రిలేటివ్ ప్రొనౌన్ అయినా అవ్వాలి, లేదా కంజంక్షన్ అయినా, ఎందుకంటే రెండు స్టేట్మెంట్ కలిపి ఒక వాక్యం రూపంలో నిర్మాణం చేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ద కంజంక్షన్. చూడండి, మనం చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ, బట్ వీ హ్యావ్ టు లెర్న్ ద వే ఆఫ్ ఏ లెర్నింగ్ స్టైల్. లెర్నింగ్ అనేది విధానం అనేది ఎలా చదివితే ఆ టాపిక్ నుంచి మనం క్వశ్చన్స్ గెయిన్ ఇది కదా మా మిత్రమా కావాలి. ఎస్, యు ఆర్ పర్చేజ్ ఆన్లైన్ కోర్సెస్, రైట్, యు ఆర్ ఎంటర్డ్ ఇన్ ది ఆఫ్లైన్ కోర్స్, వెరీ గుడ్. మీ దగ్గర ప్లెంటీ ఆఫ్ బుక్స్ ఉంది, యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ యు ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, బట్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ గ్రామర్. మేబీ యు ఆర్ గుడ్ ఎట్ గ్రామర్, బట్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ కాంపిటేటివ్ గ్రామర్. సో కాంపిటేటివ్ గ్రామర్కి అకాడమిక్ ఇయర్ గ్రామర్కి డిఫరెంట్ ఏంటంటే, సో ఒక పర్టికులర్ టాపిక్ నుంచి హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఫార్మింగ్, how the questions are formed, we have to know all these things, the difference between the forming and formed and will be formed. ఈ క్వశ్చన్స్ రాబోయే రోజుల్లో అదే టాపిక్ నుంచి ఎలా వస్తాయి, గతంలో ఎలా వచ్చాయి, ఎలా వస్తున్నాయి, వీటి గురించి మనకి అవగాహన అవ్వాలి. డైరెక్ట్ బిట్ని అడిగితే ఎలా అడుగుతున్నాడు, అప్లికేషన్ ఓరియంటెడ్ అడిగితే ఎలా అడుగుతున్నాడు చూస్తున్నారు కదా మీకు. ఇంకా దాదాపు ఇప్పుడు చెప్పాను కదా, ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ కలిపి దాదాపు 50 క్వశ్చన్స్ ఉన్నాయి, నియర్లీ 50 అంటే 45 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ నేను ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ థింగ్ అనేది మీకు అర్థం అవ్వాలని, గోట్ ఇట్. సో కాబట్టి ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు చదువుతున్నటువంటి చదువుకి సరైన దారిలో దాన్ని యూటిలైజ్ పెట్టి చేస్తే యూ కెన్ ఈజీలీ గెయిన్ గుడ్ మార్క్స్. సో దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్. సో ఇంతవరకు మన కోర్సు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంతవరకు ఎవరైతే మన దగ్గర తీసుకోలేదో దయచేసి కోర్స్ తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి, అనుకున్నది సాధించండి. సో 299 రూపీస్, ఎక్కువ కాదమ్మా, 299 రూపీస్కి మన కోర్స్ అందిస్తున్నాం. సో పీజీటీ, టీజీటీ అండ్ ప్రిన్సిపల్కి సంబంధించిన 30,000 బిట్స్ ఇస్తున్నాం, లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు అందిస్తున్నాం. కాబట్టి దయచేసి కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. చూసారా క్వశ్చన్లో ఎంత గమ్మత్తు ఉంది. ఇంతవరకు నౌన్ 4 పదాలు ఇచ్చి దాన్ని నౌన్ ఏది, ప్రొనౌన్ ఏది, వర్బ్ ఏది, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అడిగారు, తర్వాత డెఫినేషన్ అడిగారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ ఏంటి, సిప్ అంటే, సి అంటే. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఎంత గమ్మత్తుగా ఉందో. సిప్ అంటే అందరికీ తెలుసు, సి అంటే తెలుసు, అండ్ మాస్టర్ అంటే తెలుసు. సో రైట్, ఇక్కడ క్రూ అనేది కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ని తెలియజేసింది కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఎలా పదాల నుంచి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఎందుకు నేను ఫస్ట్ బిగినింగ్లోనే డిఫరెన్స్ నేర్చుకోండి, డెఫినేషన్ నేర్చుకున్నా అని చెప్పాను, బికాస్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను ఒక సలహా ఇచ్చాను, ఒక దారి చూపించానంటే దాని వెనకాల ఒక పవిత్రమైనటువంటి భావం ఉంటుంది, ఒక అసలైనటువంటి నిజం ఉంటుంది. ఆ నిజమేది. ఒక గైడ్ లైన్ నేను ఇవ్వాలి అంటే ఒక స్టూడెంట్కి సద్మార్గం నడిపించాలి అంటే దాని వెనకాల నా హార్డ్ వర్క్ ఉంటుంది. నా హార్డ్ వర్క్ మీకు ఇప్పుడు కనిపిస్తుంటుంది మై డియర్ ఆస్పిరెంట్. ఐ డోంట్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ వాజ్ వెల్ క్వాలిఫైడ్. 6 పీజీస్ చేశాను, బీఈడీ చేశాను, బిఎల్ఎస్ చేశాను, ఎంఐఎల్ చేశాను. ఐ కంప్లీట్ ఆల్ దీస్ డిగ్రీస్. నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కంటెంట్ గురించే నేను మాత్రం మాట్లాడదు, అదే కంటెంట్ గురించి మాట్లాడతాను. అంటే మనం చదువుతున్నాడు చదువు, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకున్నారు, ఆఫ్లైన్లో తీసుకున్నారు, బుక్స్ చదువుతున్నారు, డిఫరెంట్ మెటీరియల్. కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి రేపు పొద్దున ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ వస్తే మీరు చేయగలుగుతారా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇది మనకి రావాలి. ఆ ఎబిలిటీ ఎప్పుడైతే వస్తే ఎస్ ఈసారి జాబ్ మనదే, ఖచ్చితంగా మనం క్వాలిఫై అవుతాం. అది రావడానికే నేను పడుతున్నటువంటి పెయిన్ ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు డెఫినేషన్ అని చెప్పాను కదా, ఈ డెఫినేషన్ ఎలా వస్తుందో చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పారు. ఎవరి గురించి? అడ్జెక్టివ్ గురించి. అడ్జెక్టివ్ కెన్ కమ్ బిఫోర్ ఎ నౌన్. ఎస్, ఒక నౌన్ ముందు వచ్చి నౌన్ గురించి తెలియపరిస్తే అడ్జెక్టివ్ అంటావు, రైట్. ఇది అడ్జెక్టివ్స్ కెన్ కమ్ ఆఫ్టర్ ఎ లింకింగ్ వర్బ్. ఒక వర్బ్ లింకింగ్ వర్బ్ ముందు ఆఫ్టర్ లింకింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. కాబట్టి
అది క్వాలిటీ క్వాంటిటీ కానీ నంబర్ గురించి తెలియజేస్తుంది, రైట్. సమ్ ఎడ్జెక్టివ్ కమ్ ఓన్లీ బిఫోర్ ది నౌన్, ఎస్. కొన్ని ఎడ్జెక్టివ్స్ ఓన్లీ బిఫోర్ నౌన్ ముందే వస్తాయి తప్ప మరి ఎక్కడ రాదు. సో కాబట్టి ఇది కూడా రైట్. ఎడ్జెక్టివ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఏ సెంటెన్స్, ఇది రాంగ్ అండి, ఇది రాంగ్. సెంటెన్స్లో ఎడ్జెక్టివ్ ఎక్కడైనా రాసేయవచ్చు, లేదా ఏ ప్లేస్ అనేది పొందుపరచవచ్చు అంటే ఇట్ ఈస్ ద రాంగ్. వీ కాంట్ రైట్ సచ్ ఏ బికాస్ అది అడ్జెక్టివ్ రావాలని ఖచ్చితంగా నౌన్ అయినా ఉండాలి, ప్రొనౌన్ అయినా ఉండాలి ఆ ప్లేస్లో. ఎందుకంటే ఎవరిని క్వాలిఫై చేస్తుంది అనేది తెలియపరుస్తుండాలి. సో ఇది లేకుండా మనం అడ్జెక్టివ్ ఒక వర్డ్ రాయడం అంటే దట్ ఈస్ రాంగ్. అందుకోసమే ఈ స్టేట్మెంట్. సో అడ్జెక్టివ్ కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ఎ సెంటెన్స్, అలా రాయకూడదు. అందుకోసం అడ్జెక్టివ్ ఇస్ వర్డ్ విచ్ ఇస్ యూజ్డ్ బిఫోర్ ది నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్, బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అన్ని వర్డ్ బిఫోర్ ఆఫ్టరే కదా వచ్చింది ఇక్కడ. సో ఈ డెఫినేషన్ ఎప్పుడు గుర్తొస్తుందో ఈ మూడు రైట్ అనిపిస్తుంది, ఇది రాంగ్ అనిపిస్తుంది. అందుకోసం వీ షుడ్ లెర్న్ ది డెఫినేషన్. గోట్ ఇట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. మళ్ళీ ఇంకోటి క్వశ్చన్. అడ్వర్బ్ కెన్ బి ఫార్మ్డ్ బై యాడింగ్ ly ఇన్ అడ్జెక్టివ్, రైట్. చూడండి, నాట్ ట్రూ అన్నాడు, తప్పు, రైట్ అది. సో నాట్ ఆల్ వర్డ్స్ దట్ ఎండెడ్ ly, ఎస్. సో lyతో ఎండ్ అయిన అన్ని పదాలు కూడా అడ్వర్బ్ అవుతుందా? నేను చాలా సందర్భంలో చెప్పాను, చాలా మంది షార్ట్ కట్ చెప్తుంటారు ly ఉంటే అడ్వర్బ్. నో నో యూ డోంట్ గో సచ్ ఏ వే, ఓకేనా? సో అది రాంగ్. కాబట్టి సమ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ హ్యావ్ ది సేమ్ ఫార్మ్స్, ఎస్. కొన్ని అడ్జెక్టివ్స్ కొన్ని అడ్వర్బ్స్ సేమ్ ఫార్మ్స్ ఉంటాయి. కంపరేటివ్ అడ్వర్బ్ అంటాం, కంపరేటివ్ అడ్జెక్టివ్ అన్నా సరే రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ పరిస్థితులు బట్టి సెంటెన్స్ భావం బట్టి ఆ స్థానాలు మారుతూ ఉంటాయి. ఆఫ్టర్ అని వర్డ్ తీసుకుంటాం, అది అడ్జెక్టివ్ ఉపయోగించవచ్చు, అడ్వర్బ్ కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి సో మరి ఎలా సార్ ఐడెంటిఫై చేస్తాం? డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంది, డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉంది కదా. సో ఇంట్రోగేటివ్ అడ్వర్బ్ ఉంది, ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్ ఉంది, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ ఉంది. ఒకే వర్డ్ కానీ ప్రొనౌన్గా మారింది, అడ్వర్బ్గా మారింది, అడ్జెక్టివ్గా మారింది. అలా మారడానికి రీజన్ ఏంటి? బికాస్ ద పొజిషన్ ఆఫ్ ది వర్డ్. సో వర్డ్ ఒక పొజిషన్ బట్టి సెంటెన్స్ మారిపోతుంది కాబట్టి. సో దట్ ఈస్ అడ్వర్బ్స్ డిస్క్రైబ్ ఏ ప్రొనౌన్. సో చూడండి, ఇది తప్పు. ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేయదండి ఎప్పుడు కూడా. సో నౌన్ గురించి ప్రొనౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తే అది అడ్జెక్టివ్ అంటాం. Got it? Next, an interjection is a word. Interjection which expresses sudden feeling or strong feeling is called. Which always used after noun, wrong. So ఇవన్నీ మరి మాట్లాడాల్సిన అవసరం లేదు. స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఇస్ కాల్డ్ ఇంటర్జెక్షన్ అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దీస్ పాయింట్స్. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఎలా నేర్చుకుంటే మనం రాబోయే ఎగ్జామ్స్లో 10 to 15 క్వశ్చన్స్ వరకు మన సొంతం అవుతుంది. నేను పరిపూర్ణమైన అవగాహన కల్పించాను. అదే దారిలో మీరు ప్రయత్నించి మరికొన్ని క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఈ టాపిక్ నుంచి 100% మార్క్స్ మీదే. ఖచ్చితంగా ఈసారి మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారు. సో డోంట్ మిస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. ప్లీజ్ హంబల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఇది ప్రయత్నించండి, పోరాడండి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్క పర్సన్కి నేను ఈ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసిన ఛానల్ని మరికొంచెం మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంచెం ఈ ఛానల్ని మీ భుజస్కంధాలపై వేసి ముందుకు నడిపిస్తారనేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 70+ మార్క్స్ వచ్చేలా మిమ్మల్ని తయారు చేయడానికి నా భుజస్కంధాలపై నేను వేసి మిమ్మల్ని ముందుకు నడిపించడం నా వంతుకు నేను కృషి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. అంతవరకు పోరాడుతూనే ఉంటాం. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.